గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయానికి ప్రశాంత్ కిషోర్ ఒక కారణం. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే ఎలియాస్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏపీలో చాలా చక్కగానే పనిచేశాయి. అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వంపై అణువణువున విషం చిమ్మడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ప్రజలను వర్గాలుగా విభజించి వైసీపీ వైపు టర్న్ అయ్యేలా బాగానే పనిచేశారు. పోలింగ్ నాడే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించేశారు. ఏకంగా జగన్కి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని తేల్చి చెప్పారు. పదే పదే అదే మాట చెబుతూ వైసీపీ శ్రేణుల్లో కలవరానికి కారణమవుతున్నారు. పోలింగ్ తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎలక్షన్ కమిషన్ అధికార యంత్రాంగంపై నిట్టూర్పు మాటలతో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేయడంతో ఎక్కడో తేడా కొడుతోందన్న కామెంట్స్ వినిపించాయి. పోలింగ్కి ముందే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని తేల్చి చెప్పారు. పోలింగ్ ముగిసిన 2 రోజుల వరకు జగన్ సైతం మీడియా ముందుకు రాలేదు. కానీ విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లి మరోసారి మనం అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించేశారు. ప్రశాంత్ కిషోర్కి కౌంటర్ ఇచ్చినట్లుగా వ్యవహరించారు. కానీ ఒక పార్టీ అధినేతగా పార్టీ శ్రేణులతో సమావేశాలు కానీ సమీక్షలు కానీ జరపలేదు. ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి ప్రకటించడంపై సొంత పార్టీ నేతల నుంచే అభ్యంతరాలు వచ్చాయి. కానీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేసేసరికి వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం వచ్చింది. కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అయితే జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ మరోసారి వైసీపీపై వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్కి దారుణ ఓటమి ఎదురుకానుందని తేల్చేశారు. జగన్ ధీమా వ్యక్తం చేయడంపై కూడా స్పందించారు. దేశంలో ప్రతి ఒక్కరూ గెలుస్తామనే చెబుతారని, గత 2 ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారని, 2014లో కూడా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారని, లెక్కింపు నాడు కూడా 4 రౌండ్లు పూర్తయినా మేం పుంజుకుంటామనే గెలుస్తామనే చెబుతారని, ఎన్నికల్లో ఇదంతా అత్యంత సహజంగా జరుగుతుందని అభివర్ణించారు. ఏపీలో వైసీపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని, దానిని ఒప్పుకునే స్థితిలో సీఎం జగన్మోహన్ రెడ్డి లేకపోవడం చాలా విచారకరమన్నారు. మొత్తానికైతే తన వ్యాఖ్యలతో వైసీపీ నేతలలో కార్యకర్తల్లో ఉన్న ఆ కొద్దిపాటి ఆశలను సైతం ప్రశాంత్ కిషోర్ చిదిమేశారు. ఆ పార్టీ శ్రేణులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చూద్దాం, జూన్ 4న రిజల్ట్ వస్తుంది కదా.